తర్వాత మళ్ళీ ముహూర్తం పెట్టి వస్తాను. అమ్మా మంగమ్మ గారు, మరి నాకు సెలవు ఇప్పించండి. చాలా చాలా సాకేత్, ఇదే కదా, ఇదేగా నువ్వు కోరుకుంది. సంతోషించు, హ్యాపీగా ఎగిరి కంతే. నువ్వు మరి ఇంత సాడిస్ట్ అనుకోలేదు. ఎంత ఎంత దుర్మార్గాన్ని కడుపులో పెట్టుకున్నా. ఇంత నీచాన్ని కూడగడతావు అనుకోలేదు. ఏయ్ నోర్మోయ్, దొంగ నాటకాలు ఆపవే. ఎవరే సాడిస్టో? ఎవరితోనూ నువ్వు కావాలనే ఇదంతా చేయించి సాకేత్ మీదకి నెడుతున్నావా? అసలు నీకు ఇష్టం లేదు. ఈ పెళ్లి చేసుకోవడం నీకు అస్సలు ఇష్టం లేదు. సీత, నీ చెల్లెలు ప్రమాదంలో పడింది అతని వల్లే. అది గ్రహించు. అది యాక్సిడెంటల్ గా జరిగింది. పందిరి కావాలనే ఎవరో కూల్చారు. కూల్చిన వాడు ఎదురుగానే ఉన్నాడు. నేనెవరితోనూ పందిరి కూల్పించాల్సిన అవసరం నాకేంటి? అయినా నా పెళ్లి పందిరి నేనే ఎందుకు కూల్చుకుంటాను? నాకేంటి అవసరం? నీ అవసరం ఏంటో నాకు బాగా తెలుసు. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని కూడా తెలుసు. నీ మనసు ఎవరి మీద ఉందో, ఎవరి మీద నువ్వు మోసపడ్డావో ఇక్కడున్న అందరికీ తెలుసు. అనవసరంగా సాకేత్ ని దోషిని చేయాలని చూడకు. నువ్వు ప్లేట్ ఫిరాయించి అతన్ని రక్షించి నన్ను దోషం చేయాలని చూడకు. వకాల్తో పుచ్చుకోకు. అబద్ధాలు సృష్టించాలని ప్రయత్నం చేయకు. ఎవరి అబద్ధాలు సృష్టించేది? అసలు నీకు సంజయ్కి పెళ్లి నిశ్చయించింది నేను, అమ్మమ్మ గారు. అప్పటి నుంచి జరిగిందేంటో జరుగుతున్నదేంటో వివరంగా చెప్తే ఎవరు ఏంటో బట్టబయలవుతుంది. పెళ్లికొచ్చిన జనం అక్షంతలు వేయరు, నీ ముఖాన ఉమ్ము వేస్తారు. చెప్పు చెప్పమ్మా. గెలవలేని వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. చెప్పు, నేనేం చేశాను? నువ్వు ఏం కల్పించి చెప్పదలుచుకున్నావో చెప్పు. ప్రతిజ్ఞ అంటే నువ్వు ఒక్కదాను చేసిందే కాదు, అమ్మమ్మ గారు చేసింది ప్రతిజ్ఞే. ఈ ప్రతిజ్ఞలు, పంతాలు, పట్టింపులు వద్దనే నేను సంజయ్ని పెళ్లి చేసుకుందామని అనుకున్నాను. ఆ విషయం నేనే మీ అందరి ముందు చెప్పాను కదా. అయినా నువ్వు నీ చెల్లెలు నన్ను నమ్మక చాలా సార్లు చాలా రకాలుగా నన్ను దోషం చేయాలని చూశారు. కానీ ఏమీ చేయలేకపోయారు. ఆ తర్వాత నువ్వు నేను చాలా సార్లు చాలా మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నామో గుర్తుందా? నువ్వు ఎవరి సాయం తీసుకోవద్దు, నేను ఎవరి సాయం తీసుకోను. విషయం మన మధ్య ఉండాలి, పోటీ మన మధ్య జరగాలి. ఈ క్షణం నుండి నేను నా పెళ్లి సంజయ్తో జరగకుండా చూస్తాను. నువ్వు చేతనైతే జరిగేలా చూడు, ఓకేనా? అవి ప్రతిజ్ఞలే. చెప్పమ్మా, చెప్పు. అన్నీ చెప్పు. అప్పుడు తెలుస్తుంది ఎవరు దోషో ఎవరు నిర్దోషో. ఏంటి, ఏదేదో మాట్లాడి మ్యాటర్ డైవర్ట్ చేయాలని చూస్తున్నావా? అసలు ఇప్పటి విషయం చెప్పు. చెప్పటానికి ఏమీ లేదు. ఈ పెళ్లి ఆపాలని చూసింది సాకేత్.
అబద్ధం అబద్ధం పచ్చబద్ధం.